రెడీ అయిపోయింది గుమ్మ గుమ్మలాడే వెజిటేబుల్ ఎగ్ కర్రీ చూసుకోండి. కూరగాయలు ఏం లేవు. ఈరోజు ఏమేమి వండుతున్నానో తెలుసా? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటా ఉంది, ఒక క్యాప్సికమ్ ఉంది, ఒక బంగాళదుంప ఉంది, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి. ఇవన్నీ వేసి నేను ఇవాళ కూర తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నూనె వేసి నార్మల్గా జీలకర్ర వేసానండి, చెటపట్లు ఆడిస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేటప్పుడు క్యాప్సికమ్, బంగాళదుంప, ఉప్పు, పసుపు వేసానండి. వేసి మగ్గించుకోవాలి. కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ వేసి వేపుతున్నా. బాగా వేగుతుంది చూడండి. కూర బాగా వేగాలి. అందులోనే ఒక టమాటా వేసాను. ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తున్నా. చూడండి, బాగా వేగితే బాగుంటుంది. చూసారా? ఇలా మగ్గినాక చక్కగా నేనైతే ఒక 1/2 డజన్ గుడ్లు తెచ్చేసి పోసేస్తున్నా దీంట్లో. కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ చూడండి. చూసారా? ఇలా బాగా వేగాక కారం వేస్తున్నా. ఎవరి రుచికి తగ్గట్టు కారం వాళ్ళు నుండి, అంటే ఎంత కూర వండుతారో తెలియదు కదా. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నా. కోడిగుడ్డు కూరగా నీ సాసం వచ్చింది. కానీ చూసారా? ఇలా బాగా వేగినాక నార్మల్ నా స్టైలు కొంచెం పొడి మసాలా, కాస్త కరివేపాకు. చూడండి ఎంత సింపుల్గా వెజిటేబుల్తో ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందో. క్యారేజీల్లోకి ఇలా పెట్టేస్తే తినేస్తారు కదా పిల్లలు. మా పిల్లలు క్యాప్సికాలు, క్యారెట్లు తినరు. ఎలాగోలా పెట్టాలి కదా, అందుకే తింటే వాళ్ళు క్యాప్సికం వేసారు. ఎవరికి తెలియదండోయ్ మనం వేసినట్టు. చూడండి, కోడిగుడ్డే కనపడుతుంది కదా, క్యాప్సికం కనపడదుగా, వాళ్ళే తింటారు. ఇలా చెయ్యాలి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. నేను కూరగాయలు ఏమి లేవని ట్రై చేశా, మీరు ఉన్నా ట్రై చేయండి. ఓకేనా? బాయ్. నచ్చితే ఒకసారి వండుకోండి మీరు కూడా.